రైట్, ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటారా? ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏదో నేను మీకు షేర్ చేసుకోబోయే ముందర ఒక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడండి, దాని వివరాలు తర్వాత చెప్తాను. రైట్, చూస్తున్నాం కదా ఏం కనిపిస్తుంది అక్కడ. ఒక మహిళ అర్ధనగ్నంగా ఒక చోటు నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తోంది. ఆ యొక్క వేషభాష కానీ అది మొత్తం కూడా చూస్తూ ఉంటే మనకేమనిపిస్తోంది, ఖచ్చితంగా మనం అంత ఘంటాపదంగా స్పష్టంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ విజువల్ చూస్తే వీ కెన్ సెన్స్ సంథింగ్. మనకైతే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతోందో, ఏ పరిస్థితుల్లో ఆమె ఉందో, ఎందుకు అక్కడి నుంచి పారిపోతోందో, అది కూడా దొంగగా అని చెప్పి మనకి చాలా క్లియర్గా మనం ఊహించుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు ఇవాళ రేపు కూడా చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. జుగుప్సాకరమైనటువంటి ఘటనలు, నీతి మాలినటువంటి ఇదిగో ఇటువంటి సంఘటనలు, సభ్య సమాజం తల దించుకునేటటువంటి ఇలాంటి ఘటనలు ఒకదాని మీద ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అందరూ కూడా చూస్తున్నారు. ఇవన్నీ కామనేలే అని చెప్పి కొట్టి పారేసే పరిస్థితి కూడా వచ్చిందంటే ఎంత కామన్గా మారుతున్నాయని చెప్పి కూడా ఇదిగో ఇలాంటి విజువల్ చూస్తేనే తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇదే న్యూస్ గురించి కనుక మనం చెప్పుకుంటే చాలా జుగుప్సాకరమైనటువంటి ఘటన. ఇది యూపీ మీరట్లో జరిగింది. అక్కడ ఒక దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వము, విలువలు, కుటుంబము ఇవన్నీ కూడా ఏది కూడా దృష్టిలో లేనటువంటి కుటుంబాన్ని బజారుకి ఇచ్చేటటువంటి దృక్పథంతో ఉన్నటువంటి ఒక మహిళ తన ప్రియుడితో ఓయో రూమ్లో కలిసి రొమాన్స్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా తన భర్త ఒక ప్లాన్ ప్రకారం ఎందుకో అనుమానం వచ్చి గత కొద్ది కాలంగా కూడా ఒక కంటితో గమనిస్తూ వస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్గా ఎప్పుడైతే ఆమె తన ప్రియుడితో రొమాన్స్ చేస్తోందో ఆ టైంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అది కూడా ఒక్కడే వచ్చి కాదండి, తన పిల్లలతో కలిసి వచ్చి మీ తల్లి ఎలాంటిదో మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను, ఆవిడ వ్యక్తిత్వం ఎట్లాంటిదో, ఆవిడ సంస్కారం ఎట్లాంటిదో, భర్త పిల్లల మీద ఆమెకున్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను అని చెప్పి ఎంతో వేదనతో, ఎంతో ఆక్రోశంతో గత కొద్ది కాలంగా రగిలిపోతున్నటువంటి ఆ భర్త చివరాఖరికి ఎప్పుడైతే అతని ఆవేదన పీక్స్కి చేరిందో అప్పుడు వచ్చి రెడ్ హ్యాండెడ్గా ఆ పిల్లలకు కళ్ళకు కట్టినట్టుగా ఇగో మనం చూస్తున్నాం చూడడానికి మనకు కూడా సిగ్గనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియుడితో రొమాన్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ సమయంలో పిల్లలకు చూపించేసరికి పాపం పిల్లలు కదా వాళ్ళు ఒకంత వణికిపోయారు. డాడీ మమ్మీ ఏంటి ఈ పరిస్థితుల్లోనా, ఇంత అసహ్యంగానా, ఇంత జుగుప్సాకరంగా ఉందేంటి మమ్మీ అని చెప్పి వారందరూ కూడా వాళ్ళ ఫాదర్ని పట్టుకుని ఏడ్చిన పరిస్థితి అట. పిల్లలతో కలిసి వచ్చి సర్ప్రైజ్ చేశాట ఆ భర్త. అది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు, ఈవిడ గారి బర్త్డే అట. బర్త్డే రోజు భార్యా పిల్లలకి ఏదైనా భర్తకి ఇటు పిల్లలకి ఏదైనా చక్కగా వండిపెట్టి సదరు సంస్కారవంతమైన ఇల్లాలు ఏం చేస్తుంది, ఏదైనా చక్కగా వారికి ఇష్టమైనది అలాగే ఆమెకి ఇష్టమైనటువంటి వంటకం ఒకటి చేసుకుని ఉన్నంతలో ఇల్లుని ఒక కళ్యాణ మండపంలాగా వాళ్ళు మార్చుకుంటారు. ఇంట్లో ఒక రకమైనటువంటి పండగ వాతావరణం చేసుకుంటారు. కానీ ఇంకో ఇటువంటి నీతి మాలినటువంటి కొన్ని పర్సనాలిటీస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. సో మరి చూడండి, వచ్చేట బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పి తన ప్రియుడితో కలిసి వచ్చి ఓయో రూమ్లో స్పెండ్ చేస్తూ ఎప్పుడైతే ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిందో అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తోంది ఆ మహాతల్లి. చూడండి సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత మాత్రం కూడా ఏ మాత్రం కూడా ఇది లేకుండా అసలు అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. భర్త పిల్లల్ని చూసి అర్ధనగ్నంగా ఉన్నటువంటి సదరు వివాహిత అక్కడి నుంచి పరుగులు తీస్తోంది. తన బర్త్డే రోజు ప్రియుడితో ఓయో రూమ్కి మరీ వెళ్ళిందట ముందే ప్లాన్ ప్రకారం. ఆ తర్వాత ఈ విషయం తెలిసి అక్కడికక్కడే భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. సో బట్టలు లేకుండానే గోడలు దూకి పారిపోతున్న ఆ భార్య విజువల్ చూస్తుంటే ఇప్పుడు నిజంగా సభ్య సమాజం తల ఉంచుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇదే ఘటన గురించి మా ప్రతినిధి పెట్రీషియా మరిన్ని వివరాలు అందిస్తారు. పెట్రీషియా, ముఖ్యంగా చెప్పండి, ఈ విజువల్ అయితే చూస్తే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది. అసలు బేసిక్గా చెప్తుంటే కుటుంబాలు ఏమైపోతున్నాయి, అసలు ఎవరి మనస్తత్వాల వల్ల ఈ విధంగా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. కొంతమంది అమాయకపు భర్తలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు అయితే వస్తున్నాయి. అసలు బేసిక్గా చెప్పండి, ఈ సంఘటన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?
యా యా పెట్టేశాకి కాల్ కనెక్ట్ కావట్లేదు, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడైతే మనం చాలా ఇదిగా చూస్తూ ఉన్నాం. అసలు ఏమనుకోవాలి, అసలు ఆ సదరు భర్త యొక్క ఆవేదనని మనం అసలు ఊహించగలమా? ఈ రకమైనటువంటి బరితెగించిన ప్రవర్తనకి పాల్పడుతున్నటువంటి ఇటువంటి వ్యక్తిత్వాలను చూసినప్పుడు, ఇటువంటి మహిళా మనస్తత్వాలను కూడా చూసినప్పుడు సదరు భర్తలు ఎంత సెన్సిటివ్గా ఫీల్ అయిపోతారండి. ఎన్ని భర్తలు కనీసం వాళ్ళ కుటుంబాన్ని బయట పెట్టుకోలేక, మింగలేక, కక్కలేక ఎంత ఆవేదనకి గురై ఉంటారండి. ఇప్పటికీ ఇటువంటి పరిస్థితులు లేవా? మరి ఎందుకు ఇలా కొంతమంది, నేను అందరికీ ఉద్దేశించి అయితే అంటలేదు, ఎందుకంటే మహిళలు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి పర్సనాలిటీస్ అవి డెఫినెట్గా. కానీ కొన్ని ఇటువంటి పరిస్థితుల వల్ల మాత్రం కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇదే ఘటన గురించి మా ప్రతినిధి పెట్రీషియా మళ్ళీ లైన్లోకి వచ్చారు. ఆవిడ మరింత సమాచారం అందిస్తారు. పెట్రీషియా, ముఖ్యంగా చెప్పండి, అసలు ముఖ్యంగా ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి ఘటనలు చూస్తూ ఉంటే అసలు ఎలా చూడాలి ఇట్లాంటి ఘటనలని? ఈ ఘటన గురించి ముఖ్యంగా మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? యూపీ మీరట్ లో దిగజారిన ఒక మహిళ ఓయో రూమ్ లో కూడా పీరియడ్ తో కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది. భర్త మాత్రం సూపర్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పిల్లలతో సహా అతను వచ్చి డోర్ నాక్ చేసి మరి లోపలికి పాస్ అవ్వడం జరిగింది. ప్రియుడు తో బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తాను ప్రియుడు రూమ్ లోకి రా అంటూ కూడా ప్రియుడు పిలవడం, దాని తర్వాత తను ఓయో రూమ్ లో వెళ్ళడం, భర్తని చూసిన వెంటనే షాక్ కి తింది. పిల్లలను కూడా చూసిన వెంటనే కూడా అర్ధనగ్నంగా హాఫ్ నేకెడ్ గా కూడా తను గోడ దూకి మరి పారిపోతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ విజువల్స్ లో చూడొచ్చు. చీర కూడా కట్టుకోకుండా భర్తని చూసి భయంతో పరిగెత్తున్న మహిళ ఆ మాత్రం మరి భర్తను మోసం చేయాలని ఎలా అనిపించిందంటూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా తరచూ ఇట్లాంటి వివాహిత సంబంధాలంతా కూడా బయటపడుతున్నాయి. దీనివల్ల ఇరు వర్గాలు, అంటే భార్య చేయడం వల్ల భర్త చేయడం వల్ల భార్య, ఇద్దరికి కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నారు. రీసెంట్ గా కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. ఏదైతే భార్య వివాహిత సంబంధం పెట్టుకొని వేరే ఒక వ్యక్తితోని వెళ్ళిపోయింది అనే ఒక ఉద్దేశంతో భర్త పురుగుల మందు తాగడం, ఇటువంటివి కూడా తరచూ జరుగుతున్నాయి. అంటే వివాహిత సంబంధాలు పెట్టుకోవడం, భర్తని కళ్ళు కప్పి మరి ఇటువంటి మహిళలు మోసం చేయడం తరచూ జరుగుతుంది. దీనిపైన కూడా భర్త వెళ్ళి యూపీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అదే కాకుండా ఇతను బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతని పరంగా చట్టపరంగా అతని పైన శిక్షలు వేయాలంటున్నాడు. అదే కాకుండా మహిళని కూడా నేను ఇంకా యాక్సెప్ట్ చేయనంటూ కూడా భర్త తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రీషియా, థ్యాంక్ యూ. మొత్తానికి మహిళలు వారికి ఉన్నటువంటి గౌరవాన్ని కొంతమంది ఇటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా గౌరవాన్ని తగ్గించేస్తున్నారు. ముఖ్యంగా భర్తలు, అమాయకపు భర్తలు కూడా ఇటువంటి వాళ్ళని చూసి కనీసం వాళ్ళ పరువు ఎక్కడ రోడ్డు పాలవుతుందో అని చెప్పి భయపడి వారంతట వారే కూడా చాలా సంఘటనలు ఇప్పటికి చాలా జరిగాయి. గత కొద్ది కాలంగా కూడా చాలామంది మహిళలు ఈ విధంగానే వివాహితులైనటువంటి మహిళలు మరీ దారుణంగా వారి యొక్క భర్తలను మోసం చేస్తున్నటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల అమాయకపు భర్తలైతే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి ప్రాణాలు అర్పించేసుకుంటున్నారు. సమాజానికి అటు చెప్పలేక, అలాగే తలెత్తుకు తిరగలేక ఈ రకమైనటువంటి ఘటనలు అయితే చాలా ఎక్కువగా చోటు చేసుకున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అయితే అసలు సమాజం ఎటుపోతోంది, అసలు ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఈ రకమైనటువంటి మేనియాలు ముఖ్యంగా ఇటీవలి మహిళల్లో ప్రబలుతోంది, వీటన్నింటికి కూడా కారణాలు విశ్లేషించే పనిలో పడుతున్నారు కొంతమంది సామాజికవేత్తలు కూడా. అందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. రైట్, ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, హార్ట్ బ్రేకింగ్ న్యూస్.